అభివృద్ధి చెందిన తెలంగాణ లేకపోతే బస్టు పట్టిపోతున్న తెలంగాణ? సో 3,00,00,000 కోట్ల బడ్జెట్కి పేరుకైనా పేపర్ మీదేనా అని చాలా ఎమోషనల్గా ప్రజలకి అందరికి కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. అసెంబ్లీ సమావేశాలు చూసిన కాంచని ఈరోజు ప్రత్యేకంగా ఆర్మూర్ రావడం జరిగింది. ఇది రాకేష్ రెడ్డి గారి ఇల్లు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ ఇంటికి రావడం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే నేను ఫోన్ చేయగానే సార్ మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవి ఇంటర్వ్యూకి ఓకే. నమస్కారం పెట్టాలా, జై శ్రీరామ్ అనాలా? కానీ మీ సాంప్రదాయాలు మీరు పడుతుంది కానీ మా సాంప్రదాయాల్ని మారుస్తా అంటే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి పోకుండా ఉన్నారు అంటే ఒక ముస్లిం వ్యక్తి అక్కడ ఉన్నారన్న ఉద్దేశంతో పోలేదు అసలు. కాంగ్రెస్ ఎంఐఎం హిందూ ద్రోహ పార్టీలు కాబట్టి హిందూ జాతిని అవమానించాలా, హిందువులు ఎంతో అభిమానించి ఎన్నుకున్న శాసనసభ్యులను అవమానించాలని హోటల్ స్పీకర్ కూర్చుండబెట్టింది. అసలు హిందువులు అంటే ఎవరు సార్ మీ దృష్టిలో? అంటే బీజేపీ కండవ కప్పుకున్నోళ్ళే స్వచ్ఛమైన హిందువులా సార్? వేరే కండవ కప్పుకున్నోళ్ళు హిందువులు కాదా? అక్బరుద్దీన్ కూడా హిందువే, అసౌద్దీన్ హిందువే. దురదృష్టం, ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్. మా బిడ్డల ప్రాలు ఎందుకు బహిరంగంగా చూపిస్తున్నారండి బ్రేఫులు చేసుకుంటా? సిగ్గు శరమున నా కొడుకులారా ఒక్కడని చెప్పండి రా, నా కొడుకులారా మీరు ఏం పాపం చేసిండ్రనరా? హిందువులు మగవాళ్ళని కాలబెడతారు, ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తారు. ఇది రాసుకోండి కుహాల మేధావులారా, నేను చెప్తున్నా పైడి రాకేష్ రెడ్డిగా. कौन है ये सब लोग, कहां से आया? हमारा जो आज जो मुसलमान है ये देश में, वो हमारा लोग है, वो हमारा खून है, हिंदुस्तान का मुस्लिम है, जो उस टाइम जोर जबरदस्ती से उलम मजहब में बदलवाया. जो हिंदू लोग है, ब्राह्मण लोग है, सब कुछ हिंदू लोग है वो लोग. ये जो आज जो 17 करोड़ जो हिंदू लोग है ये देश में, वो हमारा भाई है. 15,000 కోట్లు కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్కు అప్పుగా ఇచ్చింది, తెలంగాణకి ఏమి ఇచ్చింది? ఈ పనికిరాని బుద్ధి లేదు ఎవరో మాట్లాడుతుంది. ఈ రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా పనికిరానోడికి. జీవన్ రెడ్డి గారిని మాల్ మీద రైడ్ చేయించి ఆయన షాపింగ్ మాల్ క్లోజ్ చేయించారు. మొన్న మీరు ఇంటర్వ్యూలో ఎస్ నా పాత్ర అయితే నేనే చేయించాను. అవును, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దానికి ఏముంది? వీడెవడండి మా ఆస్తి తినడానికి? ఎవడు వీడు? ఇంకేమేమి విండాలి? అన్ని విండాలా? ఇంకా అన్ని విండలేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెనుక ఇంకా సపోర్ట్గా ఉన్నారు. ప్రజల సొమ్మును ఎవ్వడు తిన్నా వదిలేది లేదు, కక్కిస్తాము. దానం నాగేందర్ గారు కొన్ని వర్డ్స్ వాడారు. బయట కూడా తిరగని కొడకాడు ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడక ఒక్కొక్కరిని సమర్థించాడు కూడా రాజకీయ ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా. దానం నాగేందర్ గారు మాట్లాడింది అధ్యక్ష. ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఆయన నమ్ముకోలేకపోతాడు. మా రోజు పొద్దుగా ఎవరికి ఇచ్చుకుంటున్నాడు నేను ముఖ్యమంత్రి నాకు కాదని. పైడి రాకేష్ రెడ్డి అంటే నిత్య పెళ్లి కొడుకు, అమ్మాయిలు ఎర్రచందనం స్మగ్లరు, పుష్ప 2
దుర్మార్గుడికి సినిమాలో విలన్ కపి డైలాగ్ ఇస్తారు, మంచి డైలాగ్ ఇవ్వరు, ఏం రానిస్తారు. హీరోకి ఏమండి అని మాట్లాడమంటారు. ఇప్పుడు నేను ఏమండి మాట్లాడు. అంటే మీరు హీరోనా సార్ ఇప్పుడు? 100%. సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడు గాడే దడ దడ మెరిసే